హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటి పువ్వు పెసరపప్పు కలిపి చాలా చాలా రుచికరంగా ఉంటుంది కమ్మగాయ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అరటి పువ్వుని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దీన్ని ఎలా కడగాలో నేను వీడియో పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియదు అనుకోండి, వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అరటి పువ్వుని చక్కగా శుభ్రం చేసి కడిగి దీన్ని కుక్కర్ గిన్నెలో ముందుగా ఉడికించుకున్నాను. 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొద్దిగా వాటరు, పసుపు, ఉప్పు వేసి అరటి పువ్వుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. అలాగే ముందుగా నేను పెసరపప్పుని వాటర్లోనే 1 గంట సేపు నానబెట్టుకున్నాను. పెసరపప్పుని అంటే 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని, వాటర్ లేకుండా పెసరపప్పును మాత్రమే ఈ కప్పులో పెట్టుకున్నాను. చక్కగా నానిపోయింది పెసరపప్పు. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేయడం తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూను, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం కలుపుతూ వేపుకోవాలి. 4 ఉల్లిపాయలు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకుని, ఒక 4 పచ్చిమిరపకాయలు దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఉల్లిపాయ వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోండి. మధ్యలో కలపాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇలా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయక్కర్లేదు, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్ది. ముందుగా మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా పెసరపప్పుని మాత్రమే వేసి ఒక 2 నిమిషాలు వేపండి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత ముందుగా మనం అరటి పువ్వుని ఉడికించుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. అరటి పువ్వు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉంచుకోవాలి. మధ్యలో కలపండి, లేదంటే అడుగు పడుతుంది. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మనకి పెసరపప్పు అలాగే అరటి పువ్వు కూడా చక్కగా వేగింది. ఇలా మనం మగ్గడం వల్లే టేస్ట్ బాగుంటుంది. ఇలా అయిన తర్వాత ఇందులో ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను. ఇందులో కారం ఎక్కువ వేయక్కర్లేదు, తక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. 3 వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయకండి, చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మధ్యలో కలుపుతూ చక్కగా కర్రీ ఉడికించుకోవాలి. నాకు ఒక 5 నిమిషాలకి చక్కగా కర్రీ ఉడికిపోయింది. ఈ విధంగా ఆయిల్ తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిపడ్డది. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను అరటి పువ్వుతోటి మసాలా కూర వండాను, అది కూడా తెలియకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి.